భూపాలపల్లి కాళేశ్వరంలో సరస్వతి నది అంత్య పురస్కారాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ రాత్రి పుష్కర కాలం మొదలవుతుంది. తెల్లవారుజామున 5:30 పుష్కర స్నానాలు ప్రారంభిస్తారు. ప్రభుత్వం ₹30 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి ఏర్పాట్లు పూర్తి చేసింది. దాదాపు 40 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఇవాళ రిటైల్ మెడికల్ షాప్స్ మూతపడనున్నాయి. ఆన్లైన్లో మందులు విక్రయించే ఈ ఫార్మసీ కంపెనీలపై అభ్యంతరాలు తెలుపుతూ బంద్ పాటించనున్నాయి. అయితే అపోలో, మెడ్ప్లస్ వంటి మెయిన్ చైన్ షాప్స్, హాస్పిటల్, అచార్డ్ ఫార్మసీలు, జన ఔషధ కేంద్రాలు, అమృత్ అవుట్లెట్స్ తెరిచి ఉంటాయి. రాష్ట్రంలో ఓవైపు తీవ్ర ఉష్ణోగ్రతలతో ఎండలు దంచి కొడుతుంటే మరోవైపు వానలు పలు చోట్ల బీభత్సం సృష్టిస్తున్నాయి. మెదక్, నిజామాబాద్, కామారెడ్డి సహా పలు జిల్లాలో వర్షం కురిసింది. ఈదురుగాలులు దాటికి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడంతో పాటు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.